హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అనేది ఇంకొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈలోగా మనకి సిలబస్ అయితే కరెక్ట్గా చూసుకుంటారని చెప్పేసి ఈ రోజు అయితే సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది బుధవారం 11 గంటలకి. సో ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్లిక్ చేస్తే ఎలా వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా సిలబస్. అసలు సిలబస్ అయితే మార్పులు చేర్పులు ఏం చేయలేదు. వీటికి సంబంధించి పోయిన సిలబస్ని కంటిన్యూ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా చిన్న మార్పు కూడా లేకుండా దాన్ని కాపీ పేస్ట్ మాదిరి ఉందన్నమాట. క్లియర్గా అదే సిలబస్ కంటిన్యూ చేస్తున్నారు. సో మనకి ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, క్లియర్గా ఈ సిలబస్ చూసుకొని వీటికి సంబంధించిన సిలబస్ అయితే ప్రింట్ తీసుకొని, సో ఇక్కడ మనకు కనపడుతుంది మెగా డిఎస్సి 2024 మనకి కనపడుతుంది కదా. ఈ సిలబస్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇలా కనపడుతుంది. ఈ కింద మనం మెగా డిఎస్సి 2024 కింద క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ఇంకో అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఆ ప్రింట్ అనేది వస్తుంది. ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెగా డిఎస్సికి సంబంధించి. సో ఇలా టీచర్ చెప్తున్నట్టు క్లియర్గా ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చేదే మనకి సిలబస్ అనమాట. ఈ సిలబస్ అయితే మనం ప్రింట్ తీసుకొని, ఈ ప్రింట్ అయితే మనం రోజు చూసే విధంగా మనం ఒక దగ్గర పిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం టెక్స్ట్ బుక్లు చదవాలి. మెయిన్గా టెక్స్ట్ బుక్లు బాగా రిఫర్ చేయండి. అలాగే మీరు ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాటిని అండర్లైన్ చేయండి. నెక్స్ట్ రివిజన్ ఈజీ అవుతుంది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మార్క్స్ కూడా రోజు అబ్జర్వ్ చేస్తుండాలి. ఏ కంటెంట్కి ఏ విధంగా మార్క్స్ ఇస్తున్నారు, దేనికి ఏ మార్క్స్ అలాట్ చేశారు, జనరల్కి ఎన్ని ఉన్నాయి, ఇలా మొత్తం అన్ని కూడా క్లియర్గా చూసుకుంటూ రోజు ఒకసారి మనం సిలబస్ వైపు అయితే చూడాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ అయితే 100% ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు. అవుట్ ఆఫ్ సిలబస్ ఏముండదు. కాకపోతే బిట్ అనేది ఒకే విధంగా ఒకే కోణంలో చూడకుండా డిఫరెంట్ టైప్ థింకింగ్ అయితే ఉండాలన్నమాట.